సున్నితత్వానికి మారుపేరుగా చెప్పుకునే భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివాదాల్లో చిక్కుకుంటోంది. పన్ను చెల్లించే విషయంలో మరోసారి అమెరికాలో జరిమానాను ఎదుర్కొంది. 2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య కాలానికి స్థానిక పేరోల్ పన్నును ట్యాక్స్ అథారిటీకి తక్కువగా చెల్లించినందుకు గాను ఇన్ఫోసిస్కు $18,600 అక్కడి అధికారులు జరిమానాగా విధించారు. కాగా పొరపాటున అధిక పన్ను రేటు కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలో పరిశీలిస్తున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది. దీనివల్ల కంపెనీ ఆర్థిక విషయాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. పన్ను చెల్లింపు లోటు కారణంగా గత నెలలో కూడా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి పెనాల్టీని ఎదుర్కొంది. ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అప్పట్లో $76.92 పెనాల్టీని వసూలు చేసింది. ప్రపంచ టెక్ కంపెనీల్లో మంచి గుర్తింపు ఉన్న ఇన్ఫోసిస్ తరచుగా ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది తన ఉద్యోగులను బిజినెస్ లేదా వర్క్ వీసాలపై కాకుండా విజిటర్ వీసాలపై భారత్ నుంచి అమెరికాకు పంపిస్తోందని అప్పట్లో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కన్నెర చేసింది. ఇది వీసా నిబంధనలను అతిక్రమించటమేనని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇన్ఫోసిస్ అమెరికాలో విచారణ ఎదుర్కొంటోంది. చేసిన తప్పుకు ఇన్ఫోసిస్కు 219 కోట్ల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాజీ చేసుకున్న కంపెనీ జరిమానా చెల్లించినట్లు కూడా కథనాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పన్ను చెల్లించే విషయంలో వివాదాల్లో చిక్కుకోవటం కలవరపెడుతోంది.